కలుగు చేసే వరికుళ్ళు తెగులు బ్యాక్టీరియా ద్వారా కలిగే వ్యాధి. నెక్రోసిస్ ఆఫ్ రైస్ శిలీంధ్ర సంబంధ వ్యాధి. శిలీంధ్ర సంబంధ వ్యాధి. నెక్రోసిస్ ఆఫ్ రైస్ శిలీంధ్రాల ద్వారా. ఏ శిలీంధ్రం కలుగు చేస్తుంది? కలుగు చేసే శిలీంధ్రం పైరిక్యులేరియా. పైరిక్యులేరియా ఒరైజే. పైరిక్యులేరియా ఒరైజే అనే శిలీంధ్రం కలుగు చేసే వ్యాధి. పైరిక్యులేరియా ఒరైజే అనే శిలీంధ్రం కలుగు చేసే వ్యాధి నెక్రోసిస్ ఆఫ్ రైస్. ఇది వ్యాధిలో కాండం యొక్క చివరి భాగంలో మనం చెప్పుకున్నట్టు కాండం యొక్క చివరి భాగంలో ఎండిన కణజాలం లేదా మృత కణజాలం కనిపిస్తుంది. కాండం యొక్క చివరి భాగంలో కాండం యొక్క చివరి భాగంలో ఎండిన లేదా మృత కణజాలం కనిపిస్తుంది. ఎండిన లేదా మృత కణజాలం మనం గమనించవచ్చు. ఇలా నెక్రోసిస్ ఆఫ్ రైస్ సాధారణంగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత. నెక్రోసిస్ ఆఫ్ రైస్ వ్యాప్తి చెందడానికి అనువైన లేదా అనుకూలమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్రోసిస్ ఆఫ్ రైస్ వ్యాప్తి చెందడానికి అనువైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటిగ్రేడ్. నెక్స్ట్ మూడవ వ్యాధి, వృక్షాలకు సంభవించే మూడవ వ్యాధి వీట్ బ్లైట్ లేదా గోధుమ కుళ్ళు తెగులు. మూడవది వీట్ బ్లైట్ లేదా గోధుమ కుళ్ళు తెగులు. కలుగు చేసే వ్యాధికారకం పక్సీనియా గ్రామినేస్. పక్సీనియా గ్రామినేస్ కలుగు చేసే వ్యాధికారకం పక్సీనియా గ్రామినేస్. ఇది సాధారణంగా గోధుమలో కనిపించే అతిపెద్ద శిలీంధ్ర వ్యాధి. గోధుమలో కనిపించే అతిపెద్ద శిలీంధ్ర వ్యాధి. ఇది సాధారణంగా వ్యాప్తి చెందడానికి దోహదం చేసే కారకం కలుషిత నీరు లేదా నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. నెక్స్ట్ నాలుగవ వ్యాధి రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ లేదా చెరకులోని ఎర్రకుళ్ళు తెగులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెరకులోని ఎర్రకుళ్ళు తెగులు. సాధారణంగా ఇది ఒక శిలీంధ్ర సంబంధ వ్యాధి. చెరకు గడ తినేటప్పుడు మీకు కనిపించేటువంటి ఎప్పుడైనా మీకు పొరపాటున మీరు తినేటప్పుడు ఎరుపు రంగులో ఉన్నటువంటి కాండం మీరు కొరికితే మీకు పులుపు రుచి కనిపిస్తుంది. సాధారణంగా మీకు కనిపించే రుచి పులుపు రంగులో అనిపిస్తుంది. ఎందువలన ఆ పుచ్చిపోయినటువంటి చక్కెర లేదా చెరకు గడ పులుపు రంగులో ఉంటుంది అంటే ఇది శిలీంధ్రం యొక్క ప్రభావం వలన కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్ అనే శిలీంధ్రం వలన చెరకు గడలో ఉన్నటువంటి సుక్రోజ్ కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ని ఏర్పరుస్తుంది. ఎవరిని ఏర్పరుస్తుంది? ఇథైల్. అంటే ఇది అవాయు శ్వాసక్రియ ద్వారా చెరకులోని చక్కెర లేదా సుక్రోజ్ అవాయు శ్వాసక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ని ఏర్పరచడం జరుగుతుంది. అంటే ఇది ఎవరి ద్వారా సోకే వ్యాధి? ఇది శిలీంధ్రం ద్వారా సోకే వ్యాధి. కలుగజేసే వ్యాధి కారకం కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్ అనే శిలీంధ్రం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ వ్యాధి కారకం మీకు గుర్తుండకపోయినా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కారకం శిలీంధ్రం. ఇది చెరకులోని ఎర్రకుళ్ళు తెగులు ఈ క్రింది వాటిలో ఏ కారకాల ద్వారా సంభవిస్తుంది? బ్యాక్టీరియా ద్వారా సంభవిస్తుందా? శిలీంధ్రాల ద్వారా సంభవిస్తుందా? వైరస్ లేకపోతే ప్రోటోజోవా? చెప్పవలసిన ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ శిలీంధ్రాలు. అంటే దీనిలో చెరకు గడలో ఉన్నటువంటి చక్కెర యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్ వలన చెరకులో ఉన్నటువంటి సుక్రోజ్ సాధారణంగా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులుగా ఏర్పడవలసి ఉంటుంది. కానీ ఇది ఇథైల్ ఆల్కహాల్గా మారుతుంది. ఈ ఇథైల్ ఆల్కహాల్గా సుక్రోజ్ ఇథైల్ ఆల్కహాల్గా మారడానికి దోహదం చేసేది ఈస్ట్ అనే శిలీంధ్రం సాధారణంగా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈస్ట్ అనే శిలీంధ్రం స్థానంలో మనకు చక్కెర పరిశ్రమలో ఉన్నటువంటి మొలాసిస్ లేదా కిణ్వన ప్రక్రియ ద్వారా సుక్రోజ్ ఇథైల్ ఆల్కహాల్గా మారడానికి దోహదం చేసే శిలీంధ్రం వచ్చి ఈస్ట్. కానీ ఇక్కడ
కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్, కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్, కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్ అనే శిలీంధ్రం వలన, కొల్లెటోట్రైకమ్ ఫాల్కాటమ్ అనే శిలీంధ్రం వలన చెరుకులోని చక్కెర ఇథైల్ ఆల్కహాల్గా మారటం గమనించవచ్చు. అంటే దీనిలోని వ్యాధి లక్షణాలు మనం గమనించేస్తే సాధారణంగా ఎరుపు రంగు మచ్చలు కాండం మరియు ఆకులపై కనిపిస్తాయి. కాండం మరియు ఆకులపై కనిపిస్తాయి. ఎరుపు రంగు మచ్చలు కాండం మరియు ఆకులపై కనిపించే వ్యాధి లక్షణం చెరుకులోని ఎర్రకుళ్ళు తెగులు. నెక్స్ట్ వేరుశెనగలోని టిక్కా తెగులు. వేరుశెనగలోని టిక్కా తెగులు సాధారణంగా వేరుశెనగలోని పుష్పాలేమో వాయుగతంగాను ఫలాలేమో భూ అంతర్గతంగా ఉంటాయని ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాము. ఈ వేరుశెనగలో కనిపించే టిక్కా తెగులను కలుగజేసే వ్యాధికారకం సర్కోస్పురా పెర్సోనేటా. వ్యాధికారకం సర్కోస్పురా పెర్సోనేటా. వేరుశెనగలోని టిక్కా తెగులు లేదా టిక్కా వ్యాధి కలగడానికి కారణమైనటువంటి వ్యాధికారకం సర్కోస్పురా పెర్సోనేటా. సాధారణంగా ఈ వ్యాధి యొక్క లక్షణం సాధారణంగా వృక్షాల యొక్క ఆకులపై కనిపిస్తుంది. వ్యాధి లక్షణం ఆకులపై కనిపిస్తే ఆకులు కిరణజన్య సంయోగక్రియను జరపవు. ఆకులపై సాధారణంగా వీటి యొక్క ప్రభావం ఏదైనా వ్యాధికారకం యొక్క ప్రభావం ఆకులపై కనిపిస్తే ఆకుల యొక్క రంగు మారుతుంది. తద్వారా అవి కిరణజన్య సంయోగ క్రియను చూపించే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఆ ఆకులు సహజ సిద్ధంగా వాటి యొక్క జీవిత చక్రాన్ని నిలుపుకోలేవు. కిరణజన్య సంయోగ క్రియ జరగలేదనుకోండి, సాధారణంగా వృక్షానికి అందవలసినటువంటి ఆహారం అందదు. ఓకే, అంటే వ్యాధి లక్షణాలు సాధారణంగా ఏ వ్యాధి లక్షణాలైనా సాధారణంగా 90% ఆఫ్ ద డిసీజ్ సిమ్టమ్స్ కెన్ బి అపియర్డ్ ఆన్ ద లీవ్స్. సో వ్యాధి లక్షణం ఆకులపై కనిపించడం మరియు ఆకులపై నలుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం వేర్వేరు రంగులు చూసాం, కానీ టిక్కా ఆఫ్ గ్రౌండ్ నట్ లేదా వేరుశెనగలోని టిక్కా తెగులు మాత్రమే ఆకులపై నలుపు రంగు మచ్చలను చూపుతుంది. ఇది సాధారణంగా కనిపించే శిలీంధ్ర సంబంధ వ్యాధి. నెక్స్ట్ సిట్రస్ క్యాంకర్, నిమ్మకుళ్ళు తెగులు. ఇది సాధారణంగా కలుగజేసే కారకం బ్యాక్టీరియా సంబంధిత జాంతోమోనాస్ సమూహానికి చెందిన బ్యాక్టీరియా వ్యాధి. జాంతోమోనాస్ సమూహానికి చెందిన బ్యాక్టీరియా వ్యాధి నిమ్మలోని నిమ్మకుళ్ళు తెగులు. మీరు గమనించుస్తారు, కొన్ని నిమ్మకాయల యొక్క రంగులు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మ ఫలాలపై లేత పసుపు రంగులో ఉన్నటువంటి ఎండిన మృత కణజాలం కనిపిస్తుంది. ఆ వ్యాధిని నిమ్మకుళ్ళు తెగులు అంటాం. ఇది సాధారణంగా దీని యొక్క వ్యాధి లక్షణాలు ఆకులు మరియు ఫలాలపై కనిపిస్తాయి. ఈ వ్యాధిలో కనిపించే వ్యాధి లక్షణాలు ఆకులు మరియు ఫలాలపై కనిపిస్తాయి. తద్వారా ఇమ్మెచ్యూర్ అపరిపక్వంగా ఉన్నటువంటి ఆకులు మరియు ఫలాలు రాలటం గమనించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అపరిపక్వతతో ఉన్నటువంటి ఆకులు మరియు ఫలాలు రాలటం నిమ్మకుళ్ళు తెగులు వ్యాధి యొక్క లక్షణాలు. ఇది వృక్షాలలోని వ్యాధులకు సంబంధించినటువంటి సమాచారం.